కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడి ఈ రోజుకి సంవత్సర కాలం అవుతుంది. ఇచ్చిన హామీలు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన హామీలు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. సంవత్సర కాలం అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. సంవత్సర కాలంలో సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకనే దానిలో భాగంగానే మీరు ఎందుకు లేదు సూపర్ 6 పథకాలు ప్రజలకనే ప్రజల తరఫున పోరాటానికి వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఇదే మీ రాజ్యం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి బలమైన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఒక ఇల్లు కూడా ఏమైనా నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనం చక్కగా 30 లక్షల స్థలాలు చరిత్రలో కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే వాళ్ళు కూడా కొట్టగొట్టి పక్కన పెడతాం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇళ్లకు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగ అవకాశం కల్పిస్తా అని చెప్పి సుమారు 4 లక్షలు భవిష్యత్తులో ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు. ఈ హామీలు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 నియోజకవర్గాల్లో ఏ క్షణం ఏ పిలిపించినా కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క ప్రజల పక్షాన మాకు ఓటే చెల్లిపోతుంది, ప్రజలకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఆయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం ప్రాంతం పార్టీ చూడాల ఎవరికైనా రద్దీదాడు అడుగుడైతే చాలు బటన్లకు నేరు డబ్బులు వేసేవాడు. వాళ్ళు తెలియజేసేవాం కాంగ్రెసా అయితే ఇంకో పార్టీ ఇప్పుడు చూడాల. కాబట్టి ఆ రకంగానే అందరి తరపున పోరాటం చేసి హామీలు నెరవేర్చే వరకు మా ఉద్యమం చేస్తామని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై జగన్.